ఇప్పుడైన తాజా వార్త తమిళనాడు రాజకీయాలు క్షణ క్షణానికి మారుతున్నాయి. సరికొత్త ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుతో తమ జోక్యం ఉండదని డీఎంకే చీఫ్ స్టాలిన్ స్పష్టం చేశారు. ఎటువంటి అడ్డంకులు సృష్టించమన్నారు. ఇక 6 నెలలు ఎలాంటి ఆటంకం కలిగించకుండా నిశితంగా గమనిస్తూ ఉంటామన్నారు. రాజ్యాంగ సంక్షోభం గాని మరో ఎన్నికలు గాని డీఎంకే కోరుకోవడం లేదని తెలిపారు. తమ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఆపకూడదన్నారు. మహిళలకు 1000 సాయం, స్కూల్ పిల్లలకు టిఫిన్ స్కీమ్ కొనసాగించాలని కోరారు. విజయ్ ఇచ్చిన హామీలు అమలు చేయడం కష్టసాధ్యమైనవిగా పేర్కొన్నారు. డీఎంకే ప్రభుత్వం మేనిఫెస్టోలోని 90% హామీలు అమలు చేసిందన్నారు. విజయ్ తన హామీలు నెరవేరిస్తే అంతకంటే సంతోషం మరొకటి లేదని స్టాలిన్ స్పష్టం చేశారు. ఇక అన్నా డీఎంకేతో పొత్తులపై జరుగుతున్న ప్రచారాలను డీఎంకే కొట్టిపారేసింది. అవన్నీ ఫేక్ ప్రచారాలు మాత్రమేనని డీఎంకే పార్టీ నేతలు స్పష్టం చేశారు. టీవీకే నేతలు కావాలని ఇలాంటి లీక్లు మీడియాకు ఇస్తున్నారని ఆరోపించారు. అన్నా డీఎంకేని బతికించాల్సిన అవసరం తమకు లేదని క్లారిటీ ఇచ్చారు. ఇక మరోవైపు తమిళనాడులో రిసార్ట్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. గత 3 రోజులుగా మహాబలిపురంలోని రిసార్ట్లో టీవీకే ఎమ్మెల్యేలు ఉన్నారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను పాండిచ్చేరిలో ఓ లగ్జరీ రిసార్ట్ కు పళనిస్వామి తరలించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రిసార్ట్లో ఉండాలని సూచించారు. మొత్తానికి తమిళనాడు రాజకీయాలు అయితే క్షణక్షణానికి మారుతున్నాయి. సరికొత్త ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. విజయ్ ప్రభుత్వ ఏర్పాట్లో తమ జోక్యం ఉండదని డీఎంకే చీఫ్ స్టాలిన్ స్పష్టం చేశారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ గోపీనాథ్, మొత్తానికి చూస్తున్నాం 6 నెలలు కూడా ఎలాంటి ఆటంకం కలిగించకుండా నిశ్చితంగా గమనిస్తూ ఉంటామంటున్నారు స్టాలిన్. అలాగే రాజ్యాంగ సంక్షోభం కానీ మరో ఎన్నికలు కానీ డీఎంకే కోరుకోవడం లేదని అయితే తెలుపుతున్నారు. ఏం జరుగుతుంది ఏంటి తమిళనాడులో? ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి ఏదైతే కౌంటింగ్ జరిగింది, పెద్ద ఎత్తున టీవీకే పార్టీ మంచి సీట్లు సాధించింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడంలో అంటే వాళ్ళు అంటే ప్లానింగ్ అనేది కరెక్ట్ గా కూడా ఫెయిల్యూర్ అయింది. అయితే ఈ లోపల డిఎంకే పార్టీ కూడా ఇవాళ ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఆ పార్టీకి సంబంధించిన అధినేత స్టాలిన్ అయితే ఇప్పటి వరకు కూడా మేము కొత్తగా ప్రభుత్వం ఒకవేళ టీవీకే పార్టీ విజయగాన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే తాము ఎక్కడా కూడా ఇబ్బంది అయితే లేదు కానీ బట్ ఏదైతే 6 నెలల పాటు ఈ రాజకీయాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కూడా అధ్యయనం చేస్తూ వస్తాం. కానీ మేము కోరుకునేది ఒకటే, ప్రజలకు మంచి జరగాలి. డిఎంకే హయాంలో జరిగినటువంటి సంక్షేమ పథకాలు ఎక్కడా కూడా ఆగకూడదు. అదే విధంగానే అసాధ్యం కానిటివి ఏదైతే టీవీకే పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో అవన్నింటినీ కూడా అమలు చేయాలి. వీటన్నిటి ఇవన్నీ కూడా అమలు చేయకపోతే గానీ అప్పుడు మేము ప్రశ్నిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఏదైతే ఇప్పుడు వార్తలు ఏదైతే వస్తున్నాయి నిన్నటి నుంచి అన్నా డిఎంకే 2 పార్టీలు కూడా కలిసిపోతాయి, ఇట్లా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయి అంటూ కూడా ఏదైతే వార్తలు వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఒక ఖండన అయితే ఇవ్వడం జరిగింది. అన్నా డిఎంకేతో అసలు ఎందుకు మేము కలుస్తాము, అది ఒక శత్రువు పార్టీ. అదే విధంగానే ఎక్కడ కూడా ప్రజా సంక్షేమం కోసం ఆ పార్టీ ఎక్కడ కూడా గతంలో పనిచేయలేదు. అలాంటిది ఆ పార్టీతో మేము ఎందుకు కలవాల్సిన అవసరం మాకు లేదు. మేము మా సిద్ధాంతాలు మాకు ఉన్నాయి, ఖచ్చితంగా మేము ఆ రకంగానే ముందుకెళ్తామంటూ కూడా డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్ ఇప్పటికే కూడా ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. అయితే ఈ లోపల అంటే క్యాంపు రాజకీయాలు ఇప్పటికే జరుగుతున్నాయి. టీవీకే పార్టీకి సంబంధించి ఇప్పటికే మహాబలిపురంలో ఒక రిసార్ట్స్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా అక్కడ అంటే రిసార్ట్స్ రాజకీయాలు నడుస్తుంటే అక్కడే ఉంటే ఇంకా అన్నా డిఎంకే పార్టీ కూడా ఒక లగ్జరీ హోటల్లో అంటే ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా అక్కడ అంటే వాళ్ళందరినీ కూడా పెట్టడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా ఎక్కడా కూడా ఇష్యూస్ లేకుండా ఏర్పాటు చేసుకున్నారు. అంటే రాజకీయాలకు సంబంధించి ఇప్పటికే అంటే నిన్న గవర్నర్ కలిసిన సందర్భంలో కూడా ప్రభుత్వ ఏర్పాటుకు సరైనటువంటి మ్యాజిక్ ఫిగర్ లేకపోయిన కారణంగా అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతున్నారు ఈ టీవీకే పార్టీకి సంబంధించిన విజయ్. సో ఇందువల్లనే ప్రస్తుతానికి మరికొన్ని రోజులు వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఏం జరుగుతుంది ఏందనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా ఎప్పటికప్పుడు అంటే అధ్యయనం చేస్తున్నామంటూ కూడా డిఎంకే పార్టీ చెప్పడం జరిగింది. అదే స్థాయిలోనే అన్నా డిఎంకే కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు, ఎక్కడ కూడా మేము డిఎంకే పార్టీతో పొత్తు పెట్టుకోవు, మాకు అంటే ఆపోజిట్ పార్టీతో మేము ఎందుకు మా సిద్ధాంతాలు మాకు ఉన్నాయనేటటువంటి క్లారిటీ కూడా వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. సో ఏదైనప్పటికీ కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అంటే అవకాశం కల్పిస్తున్నప్పటికీ కూడా సరైనటువంటి మ్యాజిక్ ఫిగర్ టీవీకే పార్టీకి లేని కారణంగా ఈ రకంగా చిక్కుల్లో పడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చినప్పటికీ కూడా కేవలం వాళ్ళకు ఉండేది 5 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. అందువల్ల మ్యాజిక్ ఫిగర్ 118 దాటాలి, 118 ఉండాలంటే ఇంకా కూడా ఉండే అవకాశం. ఎందుకంటే 108 స్థానాల్లో టీవీకే పార్టీ విజయం సాధించినప్పటికీ కూడా అందులో 2 స్థానాలు విజయే గెలవడం జరిగింది. అయితే అందులో ఒక స్థానం తగ్గిపోతుంది కాబట్టి 107 స్థానాలే ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే ఇంకా కాంగ్రెస్ పార్టీని కలుపుకుంటే
ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి 5 మంది 112 అవుతాయి. అయితే ఇంకా కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా 6 మంది ఎమ్మెల్యేలు మద్దతు అవసరం ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అయితే నిన్న మొన్నటి వరకు కూడా సిపిఎం గాని ఇట్లా మరికొన్ని పార్టీలు మద్దతు ఇస్తాయని అనుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడా కూడా మేము డిఎంకే పార్టీతోనే మేము కొనసాగుతామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగానే అన్నా డిఎంకేతో పార్టీ పొత్తులో ఉన్నటువంటి మరికొన్ని స్వతంత్ర అభ్యర్థులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కూడా మేము ఆ పార్టీతోనే కొనసాగుతాం, ఎక్కడ కూడా టీవీకే పార్టీతో అంటే మేము దోస్తీ చేయమన్నట్టు కూడా వాళ్ళు కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి ఏం చేస్తారు టీవీకే అధినేత విజయ్, ఏ విధంగా ముందుకెళ్తారు, ఎట్లా ప్రభుత్వాన్ని అంటే అంటే ప్రజలు పూర్తి స్థాయిలో కూడా టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చినప్పటికీ కూడా ఫస్ట్ ప్లేస్ లో అంటే ఉన్న పార్టీగా ఎదిగినప్పటికీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడంలో టీవీకే పార్టీ ఇప్పుడు చిక్కుల్లో పడింది. దానిపైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నారు. అసలు ఏం చేయాలనే దానిపైన మాత్రం మొత్తం మీద మాత్రం అన్నిటినీ గమనిస్తూ వస్తుంది. ఏదైతే అంటే డిఎంకే పార్టీకి సంబంధించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా డిఎంకే గానీ అన్నా డిఎంకే గానీ కలిసే అవకాశాలు లేదనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తా ఉంది. సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ గోపీనాథ్.